ఇటుకపై నిలబడిన భంగిమలో ఉన్న స్వామి గురించి మీకు తెలుసా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జాను స్నాప్స్. మచిలీపట్నం సమీపంలో చిలకలపూడిలో వెలిసిన ఈ ఆలయం దక్షిణ పండరీపురంగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని పండరీపురానికి వెళ్ళలేని భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే అదే పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. ఈ ఆలయ నిర్మాణానికి మూల పురుషుడు భక్త నరసింహం గారు. పురాణాల ప్రకారం నరసింహం గారు ఆలయ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నప్పుడు స్వామివారు స్వయంగా ఆయన కలలో కనిపించి మార్గనిర్దేశం చేశారని చెబుతారు. చేతులు నడుంపై పెట్టుకొని ఇటుకపై నిలబడిన భంగిమలో స్వామి కనిపిస్తారు. ఇక్కడ అత్యంత వైభవంగా జరిగే పండుగ కార్తీక ఏకాదశి. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. పండరీపురంలో లాగే ఇక్కడ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయం సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వల్ల కార్తీక మాసంలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో భక్తుల నుండి నగదు రూపంలో విరాళాలు సేకరించడానికి ఎటువంటి హుండీ ఉండదు. ఇది ఈ క్షేత్రం యొక్క గొప్ప విశిష్టత. భక్తులు ఎక్కువగా పటిక బెల్లం సమర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో 1000 శివలింగాలు ఉన్న సహస్రలింగ కైలాస మండపం కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తికి శిల్పకళలకు నిలయమైన ఈ చిలకలపూడి పాండురంగ స్వామి ఆలయానికి మీరు కూడా తప్పక సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.